G9 టీవీకు స్వాగతం. నా ప్రార్థన మన్నించి నాకు ఆశీస్సులు అందించడానికి వచ్చిన మా మిత్రులు కుల్లాయప్ప గారు కానీ, ఆనంద్ గారు కానీ, మా భాష గారు కానీ, రామాంజనేయులు గారు కానీ, వీళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు అనేది మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నా. మిత్రుల ఈరోజు ఆనంద్ గారు ఒక మాట మాట్లాడినారు, కుల్లాయప్ప గారు ఒక మాట మాట్లాడినారు. ఇక్కడ వేదిక మీద వచ్చి చాలా మంది విద్యార్థులు రకరకాలుగా మాట్లాడతారు. అన్ని నేను విన్నాను. ఒకటే ఒక విషయం, మరిన్ని ఏమి చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కటే ఒక మాట చెప్తాడు, మాస్టర్ కీ అని. కానీ 100% ఆ కీ మన దగ్గర ఉంటేనే మనం ఏమైనా చేయగలము. ఆ కీ అంటే నేను సంపాదిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎంతో సీనియర్ మోస్ట్ నారాయణ స్వామి గారితో నేను వయసులైనా వెల్లబాటులోనని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాస్తవాన్ని చెప్తున్నా, ఏ వయసులో కూడా మా మెంటాలిటీ ఎట్లా ఉండాలంటే ఎంత సంపాదించుకున్నాము, ఎంత లోపల పెట్టుకున్నాము, ఏ విధంగా ఉంటామో డబ్బులు ఏ విధంగా భద్రపరుచుకున్నాము అనే ఆలోచన మేము ఎక్కువ చేస్తాం. రాజకీయాల్లోకి ఎవరో మాలాంటి కొంతమంది మాత్రమే రాజకీయాల్లో అడుగు పెడతారు. అడ్డంగా ఇలా దూరం అనేది జరుగుతారు. చాలా మంది సంపాదన పైన మేము ఉంటాము. కాకపోతే నా అదృష్టమేమో నా చుట్టుపక్కల ఉండేదంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా నా చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళతోనే కలిసిన, వాళ్ళతోనే పెరిగిన, వాళ్ళ దేవస్థానంతోనే వచ్చినాయి, వాళ్ళ మెంటాలిటీనే వచ్చినాయి. కొంచెం తెలివి మాత్రం కోరుకోవాలి వచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విషయం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కన్నా బహుజన సమాజ్ పార్టీ మిగతా అనే విధంగా చాలా మంది మిత్రులు అక్కడ ఉన్న వాళ్ళు కానీ అక్కడ తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు. నేనైతే 100 సార్లు చెప్తున్నా, ఖచ్చితంగా ఓపెన్ చేసి తీర్థం ఈసారి అదేవిధంగా వ్యక్తి లీడర్, వ్యక్తి బహుజన సమాజ్ పార్టీ నాయకుడు జెండా ఇంటి మీద పెట్టుకోండి. ఫస్ట్ ఆ ధైర్యం అనేది మనకు ఉంటే మనం ముందుకు మనమే మన జెండాని మన ఇంటి మీద మోసుకోకుండా వాడి అనుకుంటాడు, వేరే అనుకుంటాడని చెప్పేసి మన ఇంటి మీద మన జెండా కట్టకపోతే మనం వేస్ట్ అని చెప్పేసి తెలియవలసిన ఏ పార్టీ జెండాలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు, మహాపురుషులు ఉన్నారు. కేవలం బహుజన సమాజ్ పార్టీ జెండాలు మాత్రమే ఉన్నారని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన మా జిల్లా అధ్యక్షులకు, మా జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు ముఖ్యంగా జైభీములు తెలియజేస్తున్నా. లేకపోతే మళ్ళీ ఇంక వీల్డ్ అయిపోయింది. ముఖ్యంగా ఈరోజు నా పైన నమ్మకం ఉంచి మా రాష్ట్ర అధ్యక్షుడు బందల్ గౌతమ్ కుమార్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం అనేది జరిగింది. దీనికి ముఖ్యంగా ఆయనకు, మా అధినేత్రి మాయావతి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడున్న అన్ని సంఘాలైతేనేమి, అన్ని వర్గాలైతేనేమి బహుజన సమాజ్ పార్టీలోకి తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా యువతని, మహిళల్ని ప్రాధాన్యత కల్పిస్తాం బహుజన సమాజ్ పార్టీలో అని చెప్పేసి తెలియజేస్తామన్నా. స్థానిక ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ప్రతి నియోజకవర్గంలోన, ప్రతి మండలంలోన, ప్రతి చోట మేము పోటీకి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాళ్ళ విజయానికి నా వంతు కృషి చేసి
బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి ఖచ్చితంగా ఇక్కడ ఖాతా ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. అందరికీ జై భీమ్. ఈరోజు ఈ బహుజన్ సమాజ్ పార్టీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా ఓసీలైనటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి శ్రీ చిందనూరు నాగరాజు గారిని బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలకంగా నిర్వహించడం అనేది ఇది ఒక గొప్ప పరిణామము. భవిష్యత్తులో ఈ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఓసీలైనటువంటి అందరినీ కూడా కలుపుకొని రాజకీయంగా మంచి అంటే రిజల్ట్ పరంగా ఈ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ప్రత్యేకంగా అన్ని మండలాలను అన్ని జెడ్పీటీసీలలోనూ వార్డు మెంబర్లను బహుజన్ సమాజ్ పార్టీ అందరినీ కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు అగ్రకులైనటువంటి వాళ్ళని కూడా కలుపుకొని కూడా ముందుకెళ్తూ రాబోయే ఎలక్షన్లలో రిజల్ట్ పరంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్ జై భారత్. చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి మరి ముఖ్యంగా వేదిక మీద ఆశీర్వైనటువంటి బీఎస్పీ నాయకులకి పెద్దలకి సీనియర్ నాయకులకి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి యువతకి పలు రంగాల కుల సంఘాల నాయకులకి ప్రజా సంఘాల మేధావులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ఉత్తమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఇక్కడ క్రీస్తులో 2 నిమిషాలు డిస్టర్బ్ చేస్తారు. 2 నిమిషాలు ఇక్కడ ఒక ముఖ్య కార్యకర్తల సమావేశం అని చెప్పేసి ఒక బ్యానర్ కనిపిస్తా ఉంది. అయితే ముఖ్య కార్యక్రమం లేదా ముఖ్య కార్యకర్తల సమావేశం అయినప్పటికీ కూడా నాగరాజన్న గారికి ఇక్కడ అందరూ ఎక్కువ భాగం నాగరాజన్న గారు ఉన్నారు. చంద్రబాబు నాగరాజన్న గారికి స్టేట్ కి సంబంధించి జనరల్ సెక్రటరీగా బాధ్యత ఇచ్చినటువంటి డిఎస్పీ పెద్దలందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో నాకు తెలిసిన కొంతమంది మిత్రులు రాయదుర్గం సంబంధించి అక్కడ కొంత ఇసుక కానీ గ్రానికి సంబంధించి కొన్ని అంశాల్లో నిక్కచ్చిగా మాట్లాడుతున్న సందర్భాల్లో నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. నాగరాజు మీకు తెలుసా అంటే కొత్త గొప్ప తెలుసు. అయితే ఏంటి పరిస్థితి అన్న నాగరాజు గారు ప్రతి అంశంలో కూడా ఎదిరిస్తూ ఉన్నారు, ప్రతి అంశంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పినప్పుడు నాగరాజుకి నేను చెప్పే ధైర్యం లేదు, నేను చెప్పను. ఎందుకంటే కరెక్ట్ ఉంటే కరెక్ట్, తప్పు ఉంటే తప్పని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఒకే మాట అన్నారు, అన్న అంత కరెక్ట్ ఉంటారో కరెక్ట్ గానే ఉంటారు, తప్పు అయితే తప్పు, కరెక్ట్ అయితే కరెక్ట్. సో నేనైతే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి నిఖచ్చిగా చెప్పాను. ఎందుకంటే నాగరాజన్న ఆ విధంగా రాజకీయంగానే మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ఈ రోజు వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ వర్గాలుగా కలుపుకొని దాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చారంటే ఆయన చేస్తున్నటువంటి సేవలు, ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా భవిష్యత్తు కోసం మాయావతి గారు కానీ బీఎస్పీ పార్టీ కానీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎంతో కొంత ఆత్మగౌరవంతో అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే గెలిచినప్పటికీ ఏపీ రాష్ట్రంలో ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. అయితే నారాయణ గారు ఇప్పుడే చెప్తారు, నేను ఖాతా తెరిచే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి స్టేట్ వరకు పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత భుజస్కంధాల పైన నారాయణ గారి పడిందని చెప్పేసి ఇదే సందర్భంగా దానికి బాధ్యత కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఇదే సందర్భంగా. అదేవిధంగా ఎస్సీ సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఈ రోజు రాష్ట్రంలో అందరికీ మరొకసారి తెలుపుకుంటూ ఈనాటి సమావేశాన్ని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఈ యొక్క సమావేశానికి అధ్యక్ష వహించవలసిందిగా అనంతపురం జిల్లా అధ్యక్షులైన కాసాని నాగరాజన్న గారిని కోరుకుంటూ ఆయన అందజేస్తున్నాము. ధన్యవాదాలు. ఈరోజు బహుజన సమాజ్
రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ ఈరోజు అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మన అనంతపురం జిల్లా నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి నాగరాజు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడానికి, బహుజన్ సమాజ్ పార్టీ అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా ఓసీలలో కూడా ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి బేన్ కుమార్ మాయావతి గారి ఆదేశాల మేరకు ఈ ఓసీ కమ్యూనిటీ అయినటువంటి చిందనూరు నాగరాజు గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అంటే కేవలం ఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఈ జోనల్ కో ఇన్ఛార్జ్ అయినటువంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఎంపీటీసీలకు కానీ మండల స్థాయిలో కానీ పార్టీలో కీలకంగా అందరినీ జాయిన్ చేస్తూ ఎలక్షన్లో మంచి రిజల్ట్ చేసేదానికి పని చేస్తాడని ఆశిస్తూ ఈ పదవి ఇవ్వడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అనంతపురం జిల్లా ముఖ్య కార్యదర్శుల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షుడు కాకాని నాగరాజు గారికి, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారకుడైనటువంటి మన చిందనూరు నాగరాజు గారికి రాష్ట్ర నాయకత్వం అతని సేవలను, అతని విధానాలను, మంచి చెడ్డలను అన్ని గమనించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి అతనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అనేది మన కాకాని నాగరాజు గారికి మనకు విషయం చెప్పడం జరిగింది. మరి మొదటగా చిందనూరు నాగరాజు గారికి ఆ పదవి పొందినందుకు నా తరఫున హృదయపూర్వకంగా జైపీఎం తెలుసుకుంటున్నా. కార్యదర్శి ఇవ్వడం చాలా సంతోషకర విషయము. మా ఐఎంఎల్ మార్గదర్శనం ద్వారా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మొదటి నుండి కింద స్థాయి నుండి ఈ స్థాయి వరకు ఎన్ని ఉద్యమాలు, ఎన్ని కష్టాలు పడిన అందరికీ మేము కళలో చూసాము, చేసినా కూడా ఒక వ్యక్తి కింద స్థాయి నుంచి ఎదిగితే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అది ఇట్లా అడ్డదారులు పోయి కాదు, అది ప్రజల ఉద్యమాలు, ప్రజల మన్నలు పొంది రాజకీయ పార్టీలో మన్నలు పొందితే అదొక ఆనందము. మనిషి కూడా ఒక శక్తివంతుడుగా ఫీల్ అవుతాడు. అడ్డదారులు పోయే వాళ్ళకి, అడ్డదారులు కేవలం చేసే వాళ్ళకి వాళ్ళు ఎంత ఎత్తు ఎదిగినా కూడా అది మా దృష్టిలో వరకు అది వేసేది. అందుకు నేనేమంటానంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మధ్య ఈయన చేసిన సేవలు నిజంగా అందరికీ ఎక్కడ ఒక ఎస్సీ ఎస్టీగా మొట్టమొదటి మరో కాన్సరం వైఎస్ఆర్ గారికి, అదేవిధంగా హరి గారికి, అదేవిధంగా వెంకటబాబు గారికి, అదేవిధంగా నాగరాజు గారికి, అదేవిధంగా పుల్లయ్య గారికి, అదేవిధంగా మా చంద్రన్న గారికి, అదేవిధంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నాకు నాగరాజు అన్న చాలా సుపరిచితుడు. మేము గతంలో కలిసి పనిచేసాం. అయితే అతని పనితనము, అతని యొక్క శ్రమ, అతని యొక్క మనీ, అతని యొక్క ఆలోచన ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ గుర్తించి ఈ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా చేయమంటే రాష్ట్రావశ విషయం కాదు. అది ఒక ఊరగిరిడం కాదు, నా దగ్గర మరి కూడా తెలియజేస్తున్నాను. అది ఒక నీ మీద పెద్ద బాధ్యత, ముళ్ళకిరీటం ఎత్తిన మీ మీద. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసి ఈ జిల్లాలో ఎక్కడ వస్తుంది రాష్ట్రంలో తెలియని అధికారం, ఈ జిల్లాలో మీరు ఖచ్చితంగా పనిచేస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా వార్డు మెంబర్లు, సర్పంచుల్లో 1-2 లేక వార్డులో 10 మందిని చేస్తే మీకు మీరు తీసుకున్న పదవికి, మీరు తీసుకున్న మీకు ఇచ్చినటువంటి ఆ మాయావతి మేడం గారికి, అదేవిధంగా బిందెల గౌతమ్ గారికి ఒక రకమైన నివాళి, మీరు ఒక ఘనతని మీరు ఇస్తారని ఆశిస్తున్నాను.
కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఇప్పటిదాకా కూడా ఈ 30 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వార్డు మెంబర్లు కూడా లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు. 30 సంవత్సరాల నుండి ఎక్కడేసిన పొంగల్ అక్కడే ఉంది. ఇప్పుడు మార్పు జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే గోవిందన్న వచ్చినప్పటి నుంచి మరో పుట్టపర్తి కాల్సనం వచ్చినప్పటి నుంచి ఆ పుట్టపర్తి కాల్సనం అని ఎందుకంటే పుట్టపర్తిలో ఏనుగు గుర్తుని ప్రతి ఇంటింట నేను చూశాను, ఆ గ్రామాలు తిరిగాను. కాబట్టి ఈయన ఖచ్చితంగా ఈ మాట అనొచ్చు అని నేను అనుకుంటా. మరి మీరేమనుకున్నా నాకు సంబంధం లేదు. అయితే ఆయన కష్టపడుతున్నాడు. ఆయన కష్టపడిన కష్టాన్ని గురించి పార్టీ మొత్తం అతను రేపు సర్పంచులు పెట్టినా ఎంపీటీసీలు పెట్టినా అక్కడ వస్తుంది. ఒకటో రెండు అధికారం వచ్చి తెచ్చిస్తారనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా చిన్నూరు నాగరాల మీద ఆయన మీద ఒక పెద్ద బరువును పెట్టింది పార్టీ. కాబట్టి